బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 10 లెసన్ 8 8వ పాఠము. దైవ జ్ఞానమును దొంగిలించువారు ఎవరు? దైవ జ్ఞానమును దొంగిలించువారు ఎవరు? దైవ జ్ఞానమును దొంగిలించడం అసలు సాధ్యమా? దొంగిలించేవారు ఉంటారా? ఎందుకంటే దైవజ్ఞానము ఒక వెండి దొరికినట్టుగా దొరకదు, బంగారము దొరికినట్టుగా దొరకదు, ఏదైనా ఇతర విలువైనటువంటి పదార్థము దొరికినట్టుగా దొరకదు. దేవుడే అనుగ్రహించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి దైవజ్ఞానమును దొంగిలిస్తున్నవారు, లేక ఎత్తుకొని పోతున్నవారు, కాజేస్తున్నవారు, మాయం చేస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో జ్ఞానమును ఎత్తుకొని పోతున్నటువంటి వారు ఉన్నారని తెలియజేస్తున్నారు. వారెవరో చూద్దాం. జ్ఞానమును ఎత్తుకొని పోవడం అంటే ఏంటో, జ్ఞానమును దొంగిలించడం అంటే ఏమిటో తెలుసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వాక్యాన్ని మీరు గమనించండి. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వాక్యం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలను పలుకుతున్నారు. ఏమంటున్నారు ఆయన? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయిన వారు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రోపదేశకులు అనగా ఎవరు? దేవుని యొక్క వాక్యమును ఉపదేశించువారు, ధర్మశాస్త్రమును ఉపదేశించువారు అని అర్థం. దేవుని వాక్యమును ప్రకటించేవారే, దేవుని వాక్యమును బోధించేవారే దైవజ్ఞానము పాలిట దొంగలుగా తయారవుతున్నారు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దైవజ్ఞానపు దొంగలు ఉన్నారు అంటే ఏదో వెండి దొరికినట్టుగా, బంగారం దొరికినట్టుగా, నోట్ల కట్టలు దొరికినట్టుగా దేవుని జ్ఞానం ఎక్కడో ఒక చోట ఒక గనిలో దొరకదు కదా. భూగర్భంలోనూ, సముద్ర గర్భంలోనూ, అంతరిక్షంలోనూ దొరకదు కదా. మరి దైవజ్ఞానమును దొంగిలిస్తున్న వారు ఎవరుంటారు? దైవజ్ఞానమును ఎవరు దొంగిలిస్తున్నారంటే, దైవజ్ఞానమును ఎవరు ఎత్తుకొని పోతున్నారంటే, ముందు విధేయత కనపరుస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని పొందుతున్నారు, తరువాత అవిధేయులుగా మారిపోతున్నారు, దేవుని జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నారు. ఎత్తుకొని పోవడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రోపదేశకులు అలాగనే నోరు మెదపకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా మౌనంగా ఉండిపోతున్నారా? లేదు. వారు సమాజ మందిరములలో దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మమును ప్రకటిస్తూనే ఉన్నారు. అందుచేతనే కదా వారి పేరు ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశకులు వారందరూ. వారే దేవుని జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జ్ఞానమును తాళపు చెవి అని ఎందుకన్నారు? పరలోకానికి మనము వెళ్ళాలంటే జ్ఞానమును తాళపు చెవి ఉండాలి. పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే జ్ఞానమును తాళపు చెవి ఉండాలి. ఆ జ్ఞానమే క్రీస్తు. క్రీస్తు మనలో ఉదయించాలి, క్రీస్తు మన జీవితంలో ఉండాలి అని అర్థం. ఈ తాళపు చెవిని అంటే పరలోకానికి వెళ్ళనివ్వకుండా వీరు వెళ్ళరు, అలాగని వీరు వెళ్ళరు, అనేకులను వెళ్ళనివ్వరు. ఆ విషయాన్నే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేశారు. మీరు ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు. మీరు ప్రవేశించరు, ప్రవేశించాలనుకున్న వారిని ప్రవేశింపనియ్యరు, అడ్డగిచ్చేస్తారు. చూసారా? జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయిన వారు ధర్మశాస్త్రోపదేశకులు. అంటే దేవుని పేరిట బయలుదేరినటువంటి బోధకులే దొంగలుగా తయారైపోతున్నారు. వారే దొంగ బోధకులు, వారే అబద్ధ బోధకులు, వారే అబద్ధ ప్రవక్తలు.
వారు చేతులతో ఏం పట్టుకుంటారు? ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటారు, దేవుని వాక్యాన్ని పట్టుకుంటారు. వారి చేతుల్లో ధర్మశాస్త్రం ఉంటుంది. అలాగని తప్పుడు పుస్తకాలను వారు కలిగి ఉండరు. పైకి పేరేమో దేవునిది, బోధేమో అపవాదిది. వక్రీకరించిన బోధ, ఇష్టానుసారమైన బోధ, కలిపి చెరిపెడు బోధ, దేవుని యొద్దకు కాకుండా అపవాది మార్గములో తోలుకుని పోయేటువంటి బోధ. చూసారా? వీరు దేవుని జ్ఞానమును దొంగిలించేవారు. ఈరోజు కూడా అనేక మంది సమాజంలో అటువంటి వారు ఉన్నారు. దేవుని జ్ఞానమును దొంగిలించేస్తున్నారు. మొదట సేవా జీవితంలోనికి చాలా భక్తితో వస్తారు. అనతి కాలంలోనే వారి మనసు మారిపోతుంది. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, సేవా జీవితాన్ని అడ్డు పెట్టుకొని, భక్తిని అడ్డు పెట్టుకొని అనేకమైనటువంటి లాభాలను పొందాలని వారు కోరుకుంటారు. అందుచేత బోధను త్రిప్పేస్తారు, బోధను వక్రీకరించేస్తారు, బోధను ఇష్టానుసారముగా వారు చేస్తారు. అందుచేత దేవుని దృష్టిలో వీరందరూ ఎవరంటే దొంగలు. ఎత్తుకుని పోయారు, మాయం చేసేసారు. దేవుని జ్ఞానాన్ని మనుషులకు అందకుండా చేసేస్తున్నారు. దొంగలను దేవుడు ఎందుకంటున్నాడు? ఎత్తుకుని పోయారని ప్రభువారు ఎందుకంటున్నారు? వీరు అలా ఎత్తుకుని పోకపోతే సామాన్యులకు, అంటే మిగిలిన వారికి అందుబాటులో ఉండేది దేవుని జ్ఞానం. వారు చదువుకోవడానికి, వారు పరిశోధించడానికి, వారు నేర్చుకోవడానికి వీలు కలిగి ఉన్ను. వీరేదో వారిని ఉద్ధరిస్తాం అని ముందుకొచ్చారు, బోధను వక్రీకరించారు. వీరిని వారు వెంబడించడం వలన అందరూ కలిసి ఎక్కడికి పోతున్నారు? నరకానికి పోతున్నారు. అందుచేత ప్రభువారు అంటున్నారు, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు ప్రవేశింపరు, నిత్య జీవంలో మీరు ప్రవేశింపరు. ప్రవేశించాలి అనుకునేటువంటి వారిని ప్రవేశింపనియ్యరు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇందు విషయమై దేవుడు అనేక పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో విషయాలను, సంగతులను పొందుపరిచాడు. ప్రారంభ కాలం నుండి కూడా అపవాది అయిన వాడు అనేక మందిని అబద్ధికులుగా మార్చేస్తున్నాడు, అబద్ధికులుగా, దొంగలుగా మార్చేస్తున్నాడు. బిలాము వంటి ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఎందరో తయారైపోయారు. వీరందరూ ప్రారంభంలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానాన్ని వినయముతో నేర్చుకుని ఆ తర్వాత అనతి కాలంలోనే దొంగలుగా తయారైపోయారు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి కాలంలో అయితే అబద్ధ ప్రవక్తలకు లోటే లేదు. దేవుని ప్రవక్తలు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలాగే ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారు. దైవజ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా ప్రాణాలకు తెగించి బోధించేటువంటి వారు బహు తక్కువగా ఉన్నారు, సంఖ్యలో అల్పముగా ఉన్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానమును ఎత్తుకొని పోయిన వారు, అపార్థం చేస్తున్నవారు, ప్రజలకు తప్పుగా బోధిస్తున్నవారు, వక్రీకరించి బోధను త్రిప్పేస్తున్నవారు అనేకులుగా ఉన్నారు. ఇందు విషయమై దేవుడు ప్రవక్త చేత పలికించినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 36వ వాక్యాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 36వ వాక్యం. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. ప్రవక్తలు ఏమని ప్రకటిస్తున్నారు ఇశ్రాయేలీయులకు? యెహోవా భారం, మనం దేవుణ్ణి అనుసరించలేం కనుక తప్పు చేసేద్దాం, కనుక అసత్యము వెంబడి వెళ్ళిపోదాం. అయ్యే బాబోయ్, ధర్మశాస్త్రాన్ని అయితే మనం పాటించలేము, యెహోవా భారము, ఆ భారాన్ని ఎవరు మోయగలరు అని ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను దేవుని యొద్దకు చక్కగా మంచి బోధ చేసి తీసుకుని రావడానికి బదులు ఎటువంటి బోధ చేస్తున్నారు చూడండి. నాటి అబద్ధ ప్రవక్తలు, నాటి దొంగలు, బోధకుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు. యెహోవా భారం అంటున్నారు. చూడండి, యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు. ఆ మాట మీరు పలుకకండి, ఆ మాటను జ్ఞాపకం చేసుకోకండి. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి కాక ఎవని మాట వానికే భారమగును. మీరు దేవుని మాటలను అపార్థం చేశారు. ఉన్నది ఉన్నట్టుగా మీరు బోధించలేదు. సత్యమును సత్యముగా ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళటం లేదు, కలిపి చెరిపేస్తున్నారు, కల్పనా కథలను చెబుతున్నారు, ఇష్టానుసారమైనటువంటి బోధలు చేస్తున్నారు. కనుక మీ మాట మీకే భారం అవుతుంది, జాగ్రత్త అన్నాడు దేవుడు. నేను భారమా?
జీవము గల దేవుడు భారమా మనుషులకు? సైన్యములకు అధిపతియు జీవము గల మాటలు చెప్పేటువంటి దేవుడు భారమా మనుషులకు? ఇదిగో ఇటువంటి అపార్థం చేస్తున్నారు చూసారా, మీరు ప్రకటించిన మాటే భారంగా మారిపోబోతుంది, జాగ్రత్త. అంటే మీరు ప్రకటించిన అబద్ధ బోధలే మిమ్మును మీ బోధలు విన్నవారిని నరకానికి తీసుకుని వెళతాయని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక పురాతన కాలము నుండి కూడా దైవజ్ఞానమును ఎత్తుకొని పోతున్నటువంటి దొంగలు అనేక మంది సమాజంలో మనకు కనిపిస్తున్నారు. వీరి వలన ఎంత ప్రమాదమో చూడండి. వారు నాశనమయ్యేది కాక వారితో పాటు అనేక మందిని నాశనం చేస్తున్నారు. వారితో పాటు ఆ నాశనం అక్కడితో ఆగిపోతే పర్వాలేదు, కానీ ఎంతోమందిని, వారిని నమ్ముకున్నటువంటి వారిని ఎంతోమందిని నిత్య నరకాగ్నికి వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా అటువంటి తప్పుడు బోధలు చేస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాటలను రాయించాడో ఆ ఉద్దేశాన్ని మనుషులకు తేటతెల్లం చేయాలి అనేటువంటి ఆలోచన ఈరోజు అనేక మందిలో లేదు. క్రొత్త బోధ తీసుకుని రావాలి, ఇష్టానుసారమైనటువంటి బోధ చేయాలి, మనుషులను నా వైపు నేను తిప్పుకోవాలి, వారి ద్వారా నేను లాభం సంపాదించుకోవాలనేటువంటి కుటిలమైన ఆలోచన ఈరోజు అనేకమైనటువంటి దొంగలలో ఉన్నది. అందుచేతనే దేవుడు వారిని గూర్చి ఏమంటున్నాడంటే, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు గమనించండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18వ వాక్యం నుండి, చెవిటి వారలారా వినుడి. చెవిటివారంటే ఏవి వినిపించవేమో అనకండి, దేవుని మాటలు వినిపించేవారికి. అందుచేత దేవుడు వారిని చెవిటివారు అంటున్నాడు. చెవిటివారలారా అంటే ఏవి వినిపించవేమోనండి, వారు ఏమి వినలేరేమో, మన మాటలు మనం పలుకుతుంటే ఏమి వినలేరేమో, బధిరులేమో అని అనుకోకండి. దేవుని మాటను విననివారు అని అర్థం. దేవుడు చెప్పినటువంటి మాటలను విననివారు, దేవుని బోధను స్వీకరించనివారు అని అర్థం. వారిని చెవిటివారు అంటున్నాడు దేవుడు. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. గ్రుడ్డివారులారా అంటే కళ్ళు లేవేమో అనుకోకండి, కళ్ళు లేనటువంటి కబోదులతో దేవుడి మాటలు చెబుతున్నాడేమో అనుకోకండి. కళ్ళు ఉన్నాయి, దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి, కానీ దేవుని వాక్యాన్ని చదవరంటే అర్థం ఏంటి? పైకి చదువుతారు, దాని ఆంతర్యాన్ని గ్రహించరు, అందులో ఉన్న బోధను స్వీకరించరు. అందుచేత వారు కన్నులుండి గురుడ్డివారు, వారు చెవులుండి బధిరులు, చెవిటివారు. చూడండి, చెవిటివారలారా వినుడి, గురుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? దేవుడు ఏమని రాయించాడండి? నా సేవకుడే గురుడ్డివాడు. గురుడ్డివాడు అంటే లోకంలో ఎవరినో దేవుడు గురుడ్డివాడు అని అంటున్నాడు అని అనుకుంటున్నారా? లేదు, నా సేవకుడే గురుడ్డివాడు అయిపోయాడని దేవుడు వాపోతున్నాడు. చూడండి, అంటే దైవజ్ఞానమును వీరు దొంగిలించేశారు, దైవజ్ఞానమును వీరు ఎత్తుకుని పోయారు, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయారు. అందుచేత దేవుడు ఉగ్రతతో రాయిస్తున్నాడు ఈ మాటలు. నా సేవకుడు తప్ప ఎవడు గురుడ్డివాడు? నా సేవ ముసుగులో ఈరోజు అనేక మంది గురుడ్డివారు బయలుదేరిపోయారు, చెవిటివారు బయలుదేరిపోయారు, దొంగలు బయలుదేరిపోయారు, అబద్ధికులు బయలుదేరిపోయారు. ఇదిగో చూడండి, నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా పేరిట బయలుదేరుతున్నారు కదా. ఇదిగో పేరుకేమో క్రైస్తవ్యం, పేరుకేమో యేసుక్రీస్తును గూర్చిన బోధ అంటారు, అందులో యేసుక్రీస్తును ఘనపరిచే మాటలు కనిపించవు, యేసుక్రీస్తు చెంతకు మనుషులను చేర్చే బోధ కనిపించదు. అందుచేత వీరందరూ కూడా గురుడ్డివారు చెవిటివారు, నా సేవకులే, నా పేరిట బయలుదేరుతున్న వారే, నేను పంపగా వెళ్ళిన వారే, నా దూతలే, నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? ఇక భక్తుల విషయానికి వచ్చేస్తే వీరు కూడా ఆ గురుడ్డివారు చెప్పినటువంటి బోధనే గురుడ్డిగా నమ్ముతున్నారు. భక్తులు కూడా ఎలా తయారవుతున్నారు? అలాగే తయారవుతున్నారు. ఎందుకంటే వారిని వెంబడిస్తున్నారు, వారు చెప్పే బోధలు వింటున్నారు, వాటిని అనుకరిస్తున్నారు. కనుక వీరు కూడా గురుడ్డివారే. వీరేమాత్రం పరిశోధన చేయటం లేదు, వీరేమాత్రం ప్రశ్నించటం లేదు. ఇదేంటి, దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది కదా, వాక్యాన్ని మీరు అపార్థం చేస్తున్నారేంటి, తప్పుగా బోధిస్తున్నారేంటి
మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతి మరో విధంగా ఉండాలి కదా, మీరేంటి ఇలా చెబుతున్నారు అని ప్రశ్నించేవారు ఉన్నారంటే కనిపించడం లేదు. కనుక వినేవాడు గురుడ్డివాడే, చెప్పేవాడు గురుడ్డివాడే. నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు, ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నీవు చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. గురుడ్డివారు అంటే చూడటం లేదా, చదవటం లేదా? చెవిటివారు అంటే వినటం లేదా? వింటున్నారు కానీ దేవుని మాట వినటం లేదు. చదువుతున్నారు కానీ గ్రహింపకున్నారు. అదే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. చెవియొగ్గుతున్నారు, నటనైతే ఉంది, మరలా వేషధారణ అయితే ఉంది, మరలా చెవియొగ్గి వింటున్నట్టుగా నటిస్తున్నారు కానీ వినకున్నారు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. వీరే దైవ జ్ఞానమును దొంగిలించే దొంగలు. అందులో బోధకులు ఉన్నారు, అందులో విశ్వాసులు ఉన్నారు. బోధకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కనుక ఎవరైతే దేవుని వాక్యములో ఉన్నటువంటి జ్ఞానమును స్వీకరించి బ్రతుకులో దాని ప్రకారము నడుచుకోకుండా దానిని అపార్థం చేసుకుంటారో, అపార్థం చేస్తారో, దాని వలన లాభం సంపాదించుకోవటానికి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారో వారందరూ కూడా దొంగలే. వారందరూ కూడా దేవుని జ్ఞానమును ఎత్తుకొని పోయిన వారే, ఆ తాళపు చెవిని ఎత్తుకొని పోయిన వారే. వారు పరలోకములో ప్రవేశించడానికి వీలుండదు. వారు ప్రవేశించరు. ప్రవేశించాలి అనుకునేటువంటి వారిని కూడా ప్రవేశించనివ్వరు. ఎందుకంటే ఈ బోధలను అలా చేస్తూ ఉండడం వలన అనేక మంది క్రొత్తవారు కూడా ఆ తప్పుడు బోధలోనికే వెళ్ళి చివరకు వారు నాశనం అవుతున్నారు. ఇది ఒక చైన్లా వెళ్ళిపోతుంది చూడండి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు వీరిని గూర్చి ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు గమనించండి. ప్రభువారు చెప్పినటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేయండి. ఇటువంటి వారిని గూర్చి, దేవుని యొక్క మహాజ్ఞానమును ఎత్తుకొని పోతున్నటువంటి లేక దొంగిలిస్తున్నటువంటి ఈ దొంగలను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పలుకుతున్నారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ప్రభువా నీవేమో ఇలా చెప్పేస్తున్నావు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా తెలియజేస్తున్నావు. మరి ఈ మాటలను విన్నటువంటి పరిసయ్యులు అభ్యంతరపడ్డారన్న సంగతి నీకు తెలుసా అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి. ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. పరలోకమందున్న నా తండ్రి నాటనటువంటి ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడాల్సిందే. అంటే దేవుని జ్ఞానానుసారముగా బోధ చేయకపోతే వారందరూ కూడా తప్పనిసరిగా నాశనానికి వెళ్ళాల్సిందే. దేవుడు ఏమాత్రం కూడా వారిని సహించడు. దేవుడు నాటని మొక్కలండి వారందరూ, దేవుడు నాటని మొక్కలు. మరి దేవుని కొరకు ఎలా ఫలిస్తారు చెప్పండి? వారికి దేవుని వాక్యము ఏమాత్రమూ ఇష్టం ఉండదు, పైకి నటిస్తారంతే. వారికి దేవుని యొక్క జ్ఞానము ఏమాత్రం ఇష్టం ఉండదు, పైకి వేషధారణ, బోధకులుగా వేషధారణ, విశ్వాసులుగా వేషధారణ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడుతుంది. ఇది ఖచ్చితం. దేవుని జ్ఞానమును అనుసరించకపోతే, ఒక్కటైన బోధలో ఉండకపోతే వారందరూ కూడా పెళ్ళగింపబడతారు. వారి ఇష్టాలను వారు నెరవేర్చుకోవడానికి దేవుని బోధను అడ్డుపెట్టుకుంటారా? నిత్యత్వం మీద ఏమైనా అవగాహన ఉందా వారికి? శరీర సంబంధమైనటువంటి బోధలు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకుని కాలాన్ని గడుపుకుంటున్నారు. దైవజ్ఞానంలో లేని బోధకులు, దైవజ్ఞానంలో లేని నామకార్థ విశ్వాసులు, వీరందరూ కూడా దేవుని జ్ఞానం అనేటువంటి తాళపు చెవిని ఎత్తుకుని పోయారు. కనుక ప్రభువారు ఏమంటున్నారు చూడండి, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి, వారి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, వారి జోలికి పోకుడి, వారి వెంట తిరగకండి,
వారికి వత్తాసు పలకకండి, వారి జోలికి పోకడి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. వెనక వస్తున్నవారు గ్రుడ్డివారే, తీసుకుని వెళుతున్నవారు గ్రుడ్డివారే. ఎక్కడికి వెళతారు? ఈ గురుడి సమాజం అంతా ఎక్కడికి పోతుంది? నరకానికి, నాశనానికి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి ఎలా త్రోవ చూపించగలడు? కళ్ళున్నోడైతే గ్రుడ్డివాడికి త్రోవను చూపించగలడు, గమ్యానికి చేర్చగలడు. కనుక కళ్ళున్నటువంటి బోధకుని దగ్గరికి మనం వెళ్ళాలి. అనగా అర్థం ఏంటి? బాహ్యపరమైనటువంటి నేత్రాలను గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. దేవుడు ఆ నేత్రాలను గురించి వ్రాయించలేదు. మనోనేత్రాలు, మనోనేత్రాలు. బాహ్యపరమైనటువంటి నేత్రాలు లేకపోయినా కానీ మనోనేత్రాలు వెలిగింపబడితే చాలు. దేవుని బోధను మార్చకుండా క్రీస్తు జ్ఞానాన్ని ఉన్నతమైనటువంటి శిఖరమున నిలువబెట్టేటువంటి బోధలు చెయ్యాలి. అంతే తప్ప క్రీస్తు నుండి దూరం చేస్తూ ఏం సాధిస్తారు చెప్పండి? ఇలా చేసిన గ్రుడ్డివారుగా ఉండి గ్రుడ్డివారికి త్రోవను చూపించి గుంటలో పడిపోవడం తప్ప చివరకు సాధించేదేముంది? ఏదో తాత్కాలికమైనటువంటి లాభాన్ని కొద్దిగా పొందుతారు, కొంత ధనాన్ని పోగేసుకుంటారు, కొంత అధికారాన్ని చేజిక్కించుకుంటారు, కొన్ని లాభాలను పొందుతారు, అంతే కదా. కానీ నిత్యత్వాన్ని కోల్పోతున్నారే. మన అసలైనటువంటి గురేమిటి? మన అసలైన లక్ష్యం ఏమిటి? నిత్యత్వాన్ని పొందడం. ఆ నిత్యత్వాన్ని పొందకుండా లోకంలో వేటునో సంపాదించుకోవటానికి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారు అనేక మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అట్టి వారందరిని గురించి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఇదిగో తెలియజేస్తున్నారు చూడండి. వారు గ్రుడ్డివారు, వారు పెళ్ళగింపబడతారు, వారేమీ పొందలేరు, వారు చివరకు నాశనమైపోతారు అని తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ విషయమై వ్రాయబడినటువంటి మరికొన్ని వాక్య భాగాలను మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం నుండి చూడండి. వారు దేవుని వాక్యమును ఏమాత్రము విశ్వసించరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం నుండి మీరు గమనించండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. యేసుక్రీస్తు కూడా అనేకమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను, బాధలను అనుభవించారు. కేవలము శిలువ శ్రమలు ఒక్కటే మీకు కనిపిస్తాయి. కానీ ఆయన శరీరధారిగా భూమి మీద నివసించినటువంటి దినములలో సత్యమును ప్రతిష్ఠించటానికి, దేవుని గూర్చి నేర్పించటానికి ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. చూడండి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఎందుకు ఆ పరిస్థితి? వారు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని వాక్యాన్ని. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే వారు మండిపడుతున్నారు, కోపముతో పెట్టరేగిపోతున్నారు. అందుచేత ఆయన దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. ఎన్నో సూచక క్రియలను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు చేసి చూపించి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు వారు వెంటనే నమ్మాలి అసలు. కానీ అన్ని సూచక క్రియలను చూచినా కానీ వారు దేవుని వాక్యాన్ని నమ్మలేదు, అసలైనటువంటి బోధను విశ్వసించలేదు. వారు విశ్వాసముంచరైరి. తర్వాత చూడండి, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. అసలు సిసలైనటువంటి బోధను ప్రకటించినప్పుడు ఎక్కువ మంది వినరు, స్వీకరించరు, వారు దేవుని మార్గంలోనికి రారు, దైవజ్ఞానం వారికి ఇష్టం ఉండదు. ఇది ప్రవక్త ద్వారా పలుకుబడిన మాట, పురాతన కాలము నుండి జరుగుచున్న వాడుక. ఇదిగో మేము ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినా వారు నమ్మటం లేదు, ఆ బోధన వారు స్వీకరించటం లేదు. మా సిద్ధాంతాలు మాకున్నాయంటున్నారు, మా డినామినేషన్ మాదంటున్నారు, మేము ఎప్పటి నుంచో ఈ పద్ధతిలో ఉండిపోయాం కనుక ఈ ఆచారాలను కొనసాగిస్తామంటున్నారు. అంతే తప్ప ప్రభువు సూచించినటువంటి మార్గములోనికి రాలేకపోతున్నారు, ఒక్కటైనటువంటి బోధలోనికి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దేవుని మహాజ్ఞానమును విశ్వసించలేకపోతున్నారు. అందుచేతనే ప్రవక్త పలికినటువంటి మాటలను చూడండి. ప్రభువా ప్రభువా మేము ప్రకటించాము, మా వర్తమానము నమ్మినవాడెవడు? మా వర్తమానము నమ్మినవాడెవడు?
సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను? ఎవనికైనా బయలుపరచబడిందా ప్రభువు యొక్క బాహువు? అంటే ప్రభువును గూర్చి ఎవరికైనా పూర్తిగా అర్థమైందా? లేదు. ఇష్టానుసారంగా అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారని ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి మాటలు నెరవేరినట్లుగా ఇది జరిగను. తర్వాత ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఇందుచేత వారు నమ్మలేకపోయిరు. ఎలయనగా ఎందుకు నమ్మలేకపోయిరంటే, ఎందుకు దేవుని వాక్యాన్ని విశ్వసించలేకపోతున్నారంటే, ఎందుకు దైవజ్ఞానమును దొంగిలించువారుగా మారుతున్నారంటే, ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. యెషయా మరియొక చోట ఏమని చెప్పాడు? దేవుడే వారి యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు దేవుడే వారి హృదయాన్ని కఠినపరిచాడు? వారికి సంగతులను మరుగు చేస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క మనస్సు చెడ్డది. వారు భూమి మీద స్వలాభాన్ని ఆశిస్తున్నారు. అందుచేత దేవుడు వారి యొక్క మనస్సులను కఠినపరిచేశాడు అని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత చూడండి, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. కొంతమందికి అయితే నమ్మాలనిపిస్తుంది, సత్యమును నమ్మాలనిపిస్తుంది, కానీ ఇదిగో మేము ఇక్కడ ఉన్నటువంటి వారికి భయపడుతున్నాము అని చెప్పి, అలాగే ప్రజల మెప్పును కోరుకోవాలి కదా అని చెప్పి, దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పు గొప్పది కదా అని చెప్పి, ఇటువంటి చిన్న చిన్న కారణాలకు వారు తలదించి మరల వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా అనేక మంది అటువంటి వారు మనకు కనిపించరా? ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి సత్య బోధలోనికి రాలేక తప్పుడు బోధలోనే కొనసాగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? నిజం. చిన్న చిన్న కారణాలు చిన్నప్పటి నుండి ఇందులో ఉండిపోయినండి, కనుక నేను ఈ బోధను స్వీకరించలేను. అవును నిజమే, మీరు చెప్పేది మాత్రం నిజమే, కానీ నేను రాలేను అంటారు. కారణం ఏంటి? నిత్యత్వాన్ని కోల్పోతున్నావు కదా. ఈ చిన్న కారణాన్ని చూపించి నిత్యత్వాన్ని కోల్పోతున్నావు కదా. ఒక్కసారి మనస్సాక్షిని నీవు పరీక్షించుకుంటే, ఆ మనస్సాక్షి చేత నీవు గద్దింపబడితే, దేవుని వాక్యమును స్పష్టముగా అర్థం చేసుకుంటే దేనినైనా ఎదిరించాలి. దేవుని కొరకు ఏ పరిస్థితినైనా ఎదిరించాలి. అటువంటి వాడే దేవునికి కావాలి. అయితే అనేకులైనటువంటి ఈ అబద్ధికులు, అనేకులైనటువంటి దొంగలు దేవుని చేతనే కఠినపరచబడిన వారై అటువంటి తప్పుడు విధానంలో, తప్పుడు బోధలో ఉండిపోతారని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఎంత జాగ్రత్తగా పరిరక్షింపబడాలో చూసారా? ఎవరిని పడితే వారిని గురుడిగా నమ్మడానికి వీలు లేదు. వారికి దూరంగా ఉండండి, వారి జోలికి వెళ్ళకండి దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక మన చుట్టూ కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని జ్ఞానపు ముసుగులో అనేక మంది దొంగలు బయలుదేరిపోయారు. వారు స్వైర విహారం చేస్తున్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మను నిత్య జీవమునకు నడిపించేటువంటి బోధకుని దగ్గర మనం ఉండాలి. ఆ బోధలో మనం ఉండాలి. ఆ దైవ జ్ఞానంలో మనం ఉండాలి. అనేకులను ఆ దైవ జ్ఞానములోనికి మనం నడిపించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. మనోనేత్రములు మూసుకుపోయాయి అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోయారు కదా, దేవుని జ్ఞానమును దొంగిలించేశారు కదా. ఇదిగో ఎందుకు అంటే వారి మనోనేత్రములు మూసుకుపోయాయి, మూయబడ్డాయి. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. వారు అవిశ్వాసులు అంటే దేవునిపై ఏమాత్రం వారికి విశ్వాసమే లేదు, కానీ పైకి మరలా బోధకులు అని చెప్పుకుంటారు, పైకి మరలా విశ్వాసులు అని చెప్పుకుంటారు. అందుచేతనే ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను, అపవాది అయినవాడు, వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేశాడు.
బాహ్యపరమైనటువంటి కళ్ళు అయితే చక్కగా కనిపిస్తాయి, ఒకవేళ కనిపించకపోతే కళ్ళజోడు పెట్టుకుంటారు. కానీ మనోనేత్రములు మూసుకుపోయాయి. మనోనేత్రములకు అంధత్వమును కలుగు చేశాడు ఇదిగో సాతాను. ఎందుచేత అంటే వారు అవిశ్వాసులు, దేవుని వాక్యాన్ని విశ్వసించరు, నమ్మరు, దేవుని కొరకు బ్రతకరు. కనుక దేవుడు వారిని అంధత్వానికి అప్పగించేశాడు, సాతానుకు అప్పగించేశాడు. కనుక సాతాను చేత మనోనేత్రములు మూయబడిన వారై దేవుని జ్ఞానమును దొంగిలించిన వారుగా కనిపిస్తున్నారు, దేవుని జ్ఞానమును ఎత్తుకొని పోయిన వారుగా కనిపిస్తున్నారు. వారు పరలోక రాజ్యములో ప్రవేశింపరు, ప్రవేశించాలి అనుకునేటువంటి వారిని ప్రవేశింపనియ్యరు. అలాగే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు గమనించండి. వారు కీడు చేయుటకైతే బాగా నేర్చుకుంటున్నారు, మరి మేలు చేయడం తెలియదా? మేలు చేయడం తెలియదు. మేలు చేయుటకు మాత్రం అస్సలు వారు ముందుకు రావటం లేదు, కీడు చేయుటకైతే మాత్రం పరుగెడుతున్నారు. అలాంటి వారే దైవజ్ఞానమును దొంగిలించేవారు, దైవజ్ఞానమును ఎత్తుకొని పోయేవారు. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అంటున్నాడు దేవుడు. కీడు చేయుటకు తెలుసా? ఏమంటే దొంగ వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసు, తప్పుడు విధానాలలో ప్రజలను ఎలా త్రోవ మళ్లించాలో తెలుసు. వీటన్నింటిలోనూ ఆరితేరిపోయారు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడంలో మాత్రం వారికి బుద్ధి చాలదు, మేలు చేయటానికి బుద్ధి చాలదు. అందుచేతనే దేవుడు ఇదిగో ప్రజల పరిస్థితిని తెలియజేస్తున్నాడు, అర్థంలో చూపిస్తున్నాడు మనకి ఇశ్రాయేలీయుల పరిస్థితిని. ఇదిగో నా జనులు అవివేకులు, నా జనులు అవివేకులు. వివేకం లేదు వారిలో, జ్ఞానం లేనప్పుడు వివేకం ఉండదు. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, నన్ను తెలుసుకోలేదు, వారు నన్ను గూర్చిన జ్ఞానం వారిలో లేదు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, మూఢులు, మూర్ఖత్వంలో ఉన్నారు. ఈరోజు కూడా చూడండి, దేవుని వాక్యాన్ని, సత్యమైన బోధను, ఒక్కటైన బోధను వారి ముందుంచితే మూఢత్వంతో వారు ప్రవర్తిస్తారు. మూఢత్వం ఒక మాటకు ఏమాత్రం పొసగదు. వారు పలికినటువంటి మాటలకే, ముందు మాటకు వెనుక మాటకు అసలు పొసగదు. చాలా మూఢత్వంతో వారు తమ యొక్క నామకార్థ భక్తి జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు, నరకాగ్నికి సిద్ధమవుతూ ఉంటారు. వారు మూఢులని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని జ్ఞానము లేనివారు మూఢులు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. కీడు చేయుటకు తెలుసా? కీడు చేయుట ఎలాగో తెలుసు. సంవత్సరాలుగా అనేక మందిని మోసం చేస్తున్నారు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణలో అనేక మందిని నిలబెట్టుట వారికి తెలియదు. కానీ దేవుని ముసుగులో వ్యాపారం ఎలా చేయాలో, ఆ వ్యాపారాన్ని వృద్ధిని ఎలా చేసుకోవాలో అది తెలుసు. జ్ఞానములో అభివృద్ధిని సంపాదించలేరు కానీ వ్యాపారంలో అభివృద్ధిని మాత్రం వారు పుష్కలంగా సంపాదించుకుంటున్నారు. ఈ విధంగా వారు గుడ్డివారైపోయి, దొంగలైపోయి, దేవుని జ్ఞానానికి బహుదూరంలో ఉంటూ తండ్రి నాటని మొక్కలుగా వారు గుడ్డివారై అనేకులను గుడ్డివారుగా మారుస్తూ నిత్య నరకాగ్నికి తరలిపోతున్నారు. ఈ విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసింది. మరి మనం ఇటువంటి వారి బారి నుండి కాపాడబడాలి. అలాగే మనలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి వారుగా మారకూడదు. సాధించేది ఏముండదు. ఏదో భూమి మీద 4 డబ్బులు మన చేతికి రావచ్చు, నలుగురు మనకు జేజేలు కొట్టచ్చు, అంతకు మించి మనం పొందేటువంటి లాభం అంటూ ఏది ఉండదు. అయితే మనము ఎదురు చూడవలసిన ప్రయోజనము ఏ విధముగా ఉండాలి? నిత్యత్వాన్ని పొందడానికి కదా మనం ఆలోచన చేయాలి. కన్ను మూసిన తర్వాత ఆత్మగా నేను పొందబోయే లాభం ఏమిటి అనే దానిని కదా మనం ఆలోచించుకోవాలి. నిజముగా ఆ విషయాన్ని కనుక మనం ఆలోచనలో ఉంచుకోగలిగితే దేవుని జ్ఞానాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని ఉన్నతమైనదిగా మనం పొందుతాం. ఆ ఒక్కటైన బోధలో మనం నిలుస్తాం. దేవుడు ఏ విషయమై, ఎందు నిమిత్తమై, ఏ ఉద్దేశముతో దేవుని గ్రంథాన్ని వ్రాయించాడో ఆ ఉద్దేశాన్ని, ఆ భావాన్ని సవివరముగా తెలుసుకున్న వారమై దేవుని యొక్క కృపలో, దేవుని జ్ఞానానుసారముగా మనం నడుచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, మనకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి? అవసరమైతే సహోదరుల నిమిత్తము
ప్రాణము కూడా పెట్టబద్ధులమై ఉన్నాము. అటువంటి జ్ఞానపు వెలుగులోనికి మనం వచ్చాం. అంతే తప్ప దేవుడు ఏనాడు కూడా ఇదిగో నన్ను నమ్ముకుంటే మీరు విస్తారంగా అన్నిటినీ పోగేసుకుంటారు, మీకు కష్టం అనేది ఉండదు, కన్నీరు అనేది ఉండదు అని చెప్పలేదండి. మీరు నిజంగా నా బోధలోనికి వచ్చిన వారైతే, మీరు నిజంగా క్రీస్తుని అంగీకరించిన వారైతే, క్రీస్తు ఎలాగైతే మీ కొరకు ప్రాణం పెట్టాడో మీరు కూడా సహోదరుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వారుగా మారిపోవాలి. అందుకు సిద్ధమైతేనే ఈ ఒక్కటైన బోధలో మీరు ఉండండి. అందుకు సిద్ధమైతేనే పరలోకాన్ని కావాలని కోరుకోండి. అప్పుడే మీకు దక్కుతుంది పరలోకం, లేదంటే దక్కదు. అలాగని దేవుడు భక్తి జీవితంలో ఉన్నటువంటి తన పిల్లలను ఆకలితోనూ, లేమితోనూ, పస్తులతోనూ, కరువుతోనూ ఉంచడు. కావలసినటువంటి అన్నవస్త్రములను ఆయన దయచేస్తాడు, మనలను దీవిస్తాడు. కానీ మనము లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడకూడదు. సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఆ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో మీరు గమనించండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. క్రీస్తును సంపూర్ణముగా నేర్చుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదిగో ఆ సారాంశం ఇక్కడ ఉంది చూడండి. యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టెను. యేసుక్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అది ప్రేమ అంటే. పైకి మాటలతో చెప్పేది కాదు ప్రేమ అంటే. ఇదిగో యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టెను. దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. మనము కూడా యేసుక్రీస్తును వెంబడించిన వారమైతే, క్రీస్తు జ్ఞానమును పొందిన వారమైతే, ఆ ఒక్కటైన బోధలో నిలిచిన వారమైతే, దేవుని జ్ఞానమును దొంగిలించకుండా దేవుని జ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తూ అనేకులకు ప్రకటిస్తూ ఉన్నవారమైతే సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. అంటే మన జీవిత కాలమంతా కూడా అర్పింపబడేటువంటి ఆలోచనలతోనే మనం ఉండాలి తప్ప అందరి దగ్గర దోచుకునేటువంటి ఆలోచనలతో మనం ఉండకూడదు. ఇతరులకు నేను ఏ విధంగా సహాయపడగలను, ఇతరులను క్రీస్తులో నిలబెట్టుటకు నేను నా జీవితకాలమంతా ఏ విధంగా బ్రతకగలను, దేవుని జ్ఞానాన్ని ఏ విధముగా నేను అనుసరించగలను అనేటువంటి ఆలోచనలు మనలో ఉండాలి. ఎందుకంటే మనము క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేశాడు. మనము కూడా అదే ప్రేమను మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల పట్ల కలిగి ఉండాలి. ఇందు విషయమై ఒక ఉదాహరణ మనం చూద్దాం. పౌలు గారు ప్రారంభ సంఘంలో ఎపఫ్రోదీతు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నారు. ఎపఫ్రోదీతు ఆయన ఎలా బ్రతికాడు? నిజంగా దేవుని ప్రేమను కలిగిన వారు, క్రీస్తు జ్ఞానమును వెంబడించేవారు, ఆ జ్ఞానమును దొంగిలించేవారు కాకుండా, ఆ జ్ఞానమును అడ్డుపెట్టుకుని ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రాణమును ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి భక్తుల జీవితాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నప్పుడు నేడేంటండి ఇలాంటి వారు తయారైపోయారు, దౌర్భాగ్యులు తయారైపోయారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎపఫ్రోదీతు అనేటువంటి భక్తుని గూర్చి పౌలు గారు పరిచయం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం నుండి, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. రోగి అయిపోయాడు ఎపఫ్రోదీతు. దేవుని సేవలో ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని జ్ఞానములో ఉన్నాడు, అనేకులను దేవుని జ్ఞానములోనికి నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత పౌలు గారు అతనిని గూర్చి సాక్ష్యం చెబుతున్నారు. చూడండి, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. మరణము వరకు వెళ్ళిపోయాడు. ఆ రోగముతో మరణము వరకు వెళ్ళిపోయాడు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. దేవుడు కనికరమును చూపించాడు. ఈ బిడ్డ ఇంకా బ్రతకాలి, ఈ ఎపఫ్రోదీతు ఇంకా బ్రతకాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి.
అనేకులకు దేవుని జ్ఞానాన్ని నేర్పించేవాడుగా ఉండాలి. ఎపఫ్రదీతు ఒక దైవజ్ఞాని దొంగ కాదు కదా, దైవజ్ఞానాన్ని ఎత్తుకుని పోయినవాడు కాదు కదా, గుడ్డివాడుగా బ్రతుకుతున్నవాడు కాదు కదా, నిజముగా దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు కనుక రోగి అయి మరణమునకు సమీపమై ఉండగా దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. అతనిని కనికరించడాన్ని బట్టి దేవుడు నన్ను కూడా కనికరించినట్టే, నన్ను కూడా దేవుడు కనికరించాడని పౌలు గారు మాట్లాడుతున్నారు. తర్వాత చూడండి, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటనుకున్నారు? పూర్తిగా మీకు తెలియకపోవచ్చు. ప్రాణాలను కూడా లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవాలి అని మనం ఒక దీక్షతో ఉన్నాం, ఒక పట్టుదలతో ఉన్నాం. ప్రాణమును కూడా లక్ష్య పెట్టకూడదు. బోధను నిలబెట్టడానికి, దైవ జ్ఞానంలో మనం కొనసాగటానికి ప్రాణమునైనను లక్ష్య పెట్టకూడదు. ఇదిగో చూడండి, ఎపఫ్రదీతు ప్రారంభ శతాబ్దంలో సంఘంలో తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. అలాంటి వారిని చేర్చుకోండి, అట్టి వారిని ఘనపరచండి. అట్టివారి జోలికి పోకుడి అని చెప్పడం లేదు, అట్టి వారిని చేర్చుకోండి, అట్టి వారిని ఘనపరచండి అని పౌలు గారు చెబుతున్నారు. చూసారా, ఈ ఎపఫ్రదీతు వలె మన జీవితాలు కూడా ఉండాలి. దేవుని జ్ఞానము నిమిత్తము ఉన్నతంగా మనం నిలబడాలి. ఏ కష్టం ఎదురైనా సరే, ఎంతటి అవాంతరం ఎదురొచ్చినా సరే, దేవుని జ్ఞానాన్ని మనం కలిపి చెరిపేయకూడదు, బోధను త్రిప్పేయకూడదు, అవసరాలకు తగ్గట్టుగా మనం మలచేసుకోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించాలి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. కనుక ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిపి చెరిపేస్తారో, దేవుని బోధను అపార్థం చేస్తారో, అసత్యమునకు మార్చేస్తారో వారందరూ కూడా దైవ జ్ఞానమును దొంగిలించు వారి క్రింద లెక్క. వారందరూ కూడా దేవుని వాక్యమును ఎత్తుకుని పోయిన వారు. పరలోక రాజ్యములో ప్రవేశించటానికి దేవుడు తన జ్ఞానాన్ని ఒక తాళపు చెవిగా ఇస్తే, ఆ తాళపు చెవిని, జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకుని పోయిన వారితో వారు సమానం. కనుక అటువంటి వారుగా మీలో ఎవరు ఉండకూడదు, అటువంటి వారితో చేరకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టేటువంటి పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోవాలి. అటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నిరంతరము కూడా దేవుని సేవార్థమైనటువంటి ఆలోచనలే మనలో ఉండాలి. దేవుని జ్ఞానాన్ని అనుసరించేటువంటి బ్రతుకే మనలో ఉండాలి. దేవుని జ్ఞానాన్ని అతిక్రమిస్తే అది బ్రతుకు కానే కాదు, అది భక్తి కానే కాదు. కనుక ప్రియులారా, ఈ చక్కని విషయాలను హృదయమందు జ్ఞాపకం ఉంచుకొని దొంగ బోధల విషయమై, దొంగ బోధకుల విషయమై మీరు జాగ్రత్త పడుతూ, మీరైతే సత్యమందు ఖచ్చితముగా నిలబడిన వారై, దేవుని జ్ఞానమును నిలబెట్టువారై, అనేకులకు ఆ జ్ఞానమును గూర్చి పరిచయము చేయువారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కని సంగతులను మాకు నేర్పించారు. దొంగ బోధకులు, దొంగ బోధలు ఏ విధముగా ఉంటాయో మాకు తెలియజేశారు. తండ్రి, మీ గ్రంథములో మీరు అన్ని సంగతులను స్పష్టముగా వ్రాయించారు. ఏ విషయమందునూ ఎటువంటి కొదువ లేదు. నాయన, ప్రతి పరిస్థితిని మేము అర్థం చేసుకుని దొంగ బోధకుల విషయమై జాగ్రత్త పడి, దొంగ బోధల విషయమై మేము జాగ్రత్తతో ఉండి, ఏమాత్రం అటువంటి వాటికి మా భక్తి జీవితంలో చోటునివ్వకుండా అసలు సిసలైనటువంటి మీ జ్ఞానమును క్రీస్తునందు మేము వెంబడించగలుగుటకు మాకు సహాయమునివ్వండి. తండ్రి, క్రీస్తు జ్ఞానమును మేము అనుసరించటం మాత్రమే కాకుండా అనేకులకు పరిచయం చేయుటలో కూడా ప్రాణాలకు తెగించి బ్రతికేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. నిత్యత్వమును పొందుటయే మా పరమ లక్ష్యముగా ఉండగలుగుటకు తండ్రి, ఈ లక్ష్యమును మా జీవితకాలమంతయు జ్ఞాపకాలలో ఉంచుకొనగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మిమ్మల్ని బాధపెట్టి మేము సాధించేది ఏమీ లేదు. మిమ్మల్ని సంతోషపెడితే నిత్యత్వాన్ని మేము పొందగలుగుతాము. సదాకాలము మీతో ఉండే భాగ్యమును మేము స్వీకరించగలుగుతాము. కనుక నాయన, అట్టి మహాభాగ్యమును మేము పొందు నిమిత్తము
మీ జ్ఞానము చేత మమ్మను దీవించుమని, మీ కృపలో మమ్మను నడిపించుమని, క్రీస్తు బోధలో మమ్మను ఉంచుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.